వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మున్సిపల్ కార్మికుల నిరసన. కలెక్టరేట్ ఎదుట వంట వార్పు. జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ నేతల సంబరాలు. టపాసులు పేల్చి న్యాయం గెలిచిందంటున్న టీడీపీ నేతలు. చైన్ స్నాచింగ్ దొంగ అరెస్ట్. చెడు వ్యసనాలే కారణం. వివరాలు వెల్లడించిన సిఐ రాంబాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మంగళవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వంట వార్పు చెప్పారు. సందర్భంగా మీడియాతో బి ముత్యాలరావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, మున్సిపల్ కార్మికులు సంఖ్యలో పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం వర్తిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి వర్తిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, వర్తిల్లాలి. వర్తిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. వర్తిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. బాగా చేశాడు. శ్రీ ముత్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం. ఎన్నికల ప్రచారం సందర్భంగా 2019లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి భిన్నంగా అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిలో చేర్చడం జరిగింది. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చడం ద్వారా మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉన్నటువంటి హక్కులు కూడా కోల్పోవడం జరిగింది. 2019కి ముందు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చక ముందు అవుట్ సోర్సింగ్ కార్మికులకు, ఉద్యోగులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చేవి. చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయిన సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో బాణాసంచా డప్పులతో సంబరాలు నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ 4 రోజులు ఆలస్యం అయినప్పటికీ నిజమే గెలుస్తుందని అనడానికి నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సినిమా ఇక అయిపోయిందని, ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసి అబద్ధాలను నిజాలు చేయాలని ప్రయత్నించినప్పటికీ న్యాయం నిజం వైపే నిలిచిందని తెలిపారు. త్వరలోనే చంద్రబాబుపై కేసును కొట్టివేసి ఇవి అభియోగం మాత్రమే, ఆధారాలు లేవని నిరూపించబడతాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిన నాటకం ప్రజలందరూ తెలుసుకున్నారని తెలిపారు. చంద్రబాబు బెయిల్పై తీర్పు రావడం ఇది తొలి విజయాన్ని భావిస్తున్నామని అన్నారు. ఇంకా లేవా?
పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే చేయనటువంటి నేరానికి దాదాపు 54 రోజుల పాటు ఏ ఒక్క ఆధారం లేకుండా కేవలం రాజకీయ కక్షతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బెయిల్ రానియకుండా 54 రోజుల పాటు 74 సంవత్సరాలు కలిగి సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినటువంటి ఒక నాయకుడిని అరెస్టు చేసి ఆయన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పుల పాలై చివరకు చైన్ స్నాచర్ గా మారిన ఓ వ్యక్తిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ రాంబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని ఏటుకూరు సమీపంలోని సుగాల కాలనీ చెందిన సమ్మితి నరసింహ చెడు వ్యసనాలకు బానిసై డబ్బు సంపాదించడం ఎలాగో తెలియక సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో యూట్యూబ్లోని కొన్ని వీడియోలను చూసి చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. మొదట నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటి అగ్రహారంలో మొదటి చైన్ స్నాచింగ్కి పాల్పడడం జరిగిందని సిఐ రాంబాబు వెల్లడించారు. ఈ విధంగా మొత్తం 3 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడని తెలిపారు. నల్లపాడు పోలీసులు అప్రమత్తమై నిందితుడిని చాకచక్యంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం సమ్మితి నరసింహ అనే ముద్దాయిను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 39 గ్రాముల బంగారం రికవరీ చేయడం జరిగిందని అన్నారు. రికవరీ చేసిన బంగారం విలువ 2 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. దొంగతనానికి ఉపయోగించిన 2 వీలర్ను సైతం స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు సిఐ రాంబాబు వెల్లడించారు. ఆయన కూడా క్యారీ బ్యాగ్ ఏంటి వాస్తవ్యుడు. ఇతను చెడు వ్యసనాలకు బానిసై నేరాలు చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మన గుంటూరులో ఏటి అగ్రహారం 8వ లైన్లో ఫస్ట్ అఫెన్స్ కమిట్ చేశాడు. 7/11/2023 తారీఖున ఒక మహిళ మెడలో ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. వారం రోజుల తర్వాత మళ్ళీ 15/11/2023 తారీఖున హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక మహిళ చర్చిలో ప్రేయర్స్కి అటెండ్ అయ్యి వస్తూ ఉండగా ఆ మెడలో కూడా స్నాచింగ్ చేయడం జరిగింది. వరుసగా ఈ కేసులు జరుగుతూ ఉన్న క్రమంలో మా గుంటూరు ఎస్పీ గారు శ్రీ ఆరిఫ్ హఫీజ్ గారి ఆదేశాల మేరకు సౌత్ సబ్ డివిజన్ డిఎస్పీ ఆధ్వర్యంలో నేను మరియు మా టీం ఇతన్ని సీసీ కెమెరాలు అన్నీ వెరిఫై చేసి నిన్న 20/11/2023 తారీఖున 4:45 వై జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మధ్యవర్తుల సమక్షంలో అతని వద్ద 39 గ్రాముల సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసులో బాగా పనిచేసిన సిబ్బందికి ఎస్పీ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు, అభినందించారు అందరినీ. మేము చెప్పేది ఏంటంటే మహిళలు ఒంటరిగా బయటికి వెళ్ళేటప్పుడు బంగారు ఆభరణాలు కనుక వాళ్ళ మెడలో ఉంటే చున్నీ కప్పుకొని వెళ్ళవలసిందిగా చెప్తున్నాం. ఏదైనా నేరం కనుక జరిగితే ఇమీడియట్గా 112కి కాల్ చేసి పోలీసులకు సమాచారం తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. గ్లూకోల్స్ పెట్టామండి ఇప్పుడు కొత్తగా. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో టీడీపీ జిల్లా బీసీ నేతలు సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై జరిగిన దాడులు, బీసీలకు ప్రభుత్వ పథకాల్లో కోతపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి నర్సారావుపేటలోని బీసీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత
బలహీన వర్గాలకు ఏమాత్రం న్యాయం జరగలేదని అన్నారు. బలహీన వర్గాలను మరోసారి మోసం చేయడం కోసమే వైసీపీ నేతలు ఈ బస్సు యాత్ర చేస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉందో అలాగే వైసీపీ ప్రభుత్వ పాలన అలా ఉందని అన్నారు. వైసీపీ నేతలు చేస్తుంది సామాజిక బస్సు యాత్ర పేరుతో బలహీన వర్గాలను మోసం చేయడం కోసమే ఈ బస్సు యాత్ర చేస్తున్నట్లు ఉందన్నారు. బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం మాత్రమే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నర్సారావుపేట ఇన్ఛార్జ్ చెదలవాడ అరవిందబాబు గెలిపించాలని కోరారు. ఆయన్ని గెలిపించుకోవడం కోసం బలహీన వర్గాలు మొత్తం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నర్సారావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో బీసీ కులాలకు పూర్తి న్యాయం జరిగిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లుగా అన్ని వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు పరిపాలన చేస్తున్నారని అన్నారు. 56 కార్పొరేషన్లు పెట్టి ₹1 కూడా నిధులు ఇవ్వడం లేదన్నారు. ఈరోజు నరసరావుపేట పార్లమెంట్లో ఏదైతే పల్నాడు జిల్లాలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరగడం చాలా చక్కగా గొప్పగా అత్యంత ఆదరణతోటి బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎడల బలహీన వర్గాలకు ఉండేటువంటి ప్రేమ గౌరవం ప్రాధాన్యతని చూపించడంలో భాగంగానే ఈ యొక్క సదస్సు విజయవంతం కావడం. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నేతి బీరకాయలు నెయ్యి ఎలా ఉందో బలహీన వర్గాలకు మేలు చేసేటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు సామాజిక బస్సు యాత్ర అనే పేరుతోటి బలహీన వర్గాలని మరోసారి మోసం చేయడానికి పెట్టిన సామాజిక బస్సు యాత్ర బలహీన వర్గాలకి రాజకీయంగా వన్ని తెచ్చి బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి బలహీన వర్గాలను చట్టసభల్లోకి తీసుకెళ్లి అనేక పదవులు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు రావాల్సినటువంటి సప్లాన్ నిధులు కానీ బలహీన వర్గాల కార్పొరేషన్లు పెట్టి తెలియజేస్తూ ఇవాళ బీసీల ఆత్మీయ సమావేశం వచ్చిన నాయకులు రాష్ట్ర నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు ఉన్నప్పుడు కానీ బీసీ కులాలకు ఏ విధంగా న్యాయం జరిగింది, అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులాలన్నిటి కూడా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో తెలియజెప్పడానికి ఇవాళ ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4.5 ఏళ్లుగా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే బీసీ కులాల మీద ఎన్నో దాడులు జరిగినాయి. అదేవిధంగా బీసీ నాయకుల మీద ఎంతోమందిని పట్టున పెట్టుకోవడం జరిగింది. అవినీతి దుర్మార్గాల మయంతోటి వైసీపీ ప్రభుత్వం ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికారులను అడ్డం పెట్టుకుని వాళ్ళ పరిపాలన సాగిస్తూ బీసీ కులాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో కులాలు ఇవాళ బయటికి రావాలంటే భయపడిపోతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. అదేవిధంగా పెన్షన్లు తీసేస్తా ఉన్నారు, ఉద్యోగాలు తీసేశారు. కనీసం కూడా పొలానికి వెళ్ళి పని చేసుకోవడానికి కూడా వీలైన పరిస్థితుల్లో వాళ్ళ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి బీసీ కులాలు అందరూ కూడా ఎంతో అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 56 కార్పొరేషన్లు పెట్టి కనీసం గది లేదు, కుర్చీ లేదు, కనీసం ఫోన్ కూడా లేని పరిస్థితి. అక్రమ కేసులతో చంద్రబాబు నాయుడు ఆత్మస్థైర్యాన్ని జగన్ రెడ్డి దెబ్బతీయలేరని గుంటూరు పశ్చిమ టీడీపీ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన కార్యాలయం వద్ద స్వీట్స్ పంచి టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నిమ్మల శేషయ్య మాట్లాడుతూ చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరమని, న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడమని చేశామన్నారు. తప్పుడు కేసులు న్యాయస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలని తెలిపారు. జగన్ రెడ్డి అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. బైక్ పెట్టుకోండి. రాష్ట్రం అంతా పచ్చగా పచ్చ జెండాలతో అడ్డున్నారు.
ఏం చేశారు చెప్తున్నా వాళ్ళకి. రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చలేని వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్నో ఆటుపోట్లకు వెన్నుపోట్లకు తడవని వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు కళ్ళ లాంటివి. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి తంత్రంతో కొడుకు కుతంత్రంతో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఎన్నో నగరాల్లో ప్యాలెస్లు కట్టుకొని ఆయన తండ్రి మరణానంతరం పెళ్ళుబికిన సానుభూతితో ఆయన బడుగు దళిత హరిజన బహుజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి మాయమాటలు చెప్పి దొంగ నమస్కారాలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి వచ్చే ఎలక్షన్లో ఎలాగైనా మళ్ళా అధికారాన్ని చేజెక్కించుకోవాలని మా చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి అవినీతి లేకపోయినా అవినీతి చేశాడని ఆరోపణలతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన్ని ఎలాగైనా ఆ జైల్లోనే ఉంచి ఆయన పార్టీ కార్యక్రమాలకన్నీ దూరంగా ఉంచి ఆ కేడర్ని చెల్లాచెదరు చేసి ఆయన మళ్ళా అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం నిదానంగా రావచ్చు కానీ తప్పనిసరిగా న్యాయమే గెలుస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారు జైలు వచ్చింది, బెయిల్ వచ్చింది. ఆయన త్వరలోనే సుప్రీంకోర్టులో కూడా ఆయనకి దీంట్లో స్క్వాష్ పిటిషన్లో జడ్జిమెంట్ వచ్చి ఆయన గ్రహణం విడిచిన సూర్యుడిలాగా మబ్బులు విడిచిన చంద్రుడిలాగా కడిగిన బుత్యంలాగా సానబట్టిన వజ్రంలాగా కంసుని చంపిన శ్రీకృష్ణుడిలాగా రావణాసురుడిని రావణుడిలాగా ఆయన బయటకు వచ్చి తన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తూ రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో ఆయన అధికారాన్ని చేపట్టి మనకు మంచి రాజధాని రావాలన్నా, మనకు పోలవరం పూర్తి కావాలన్నా, మంచి రహదారులు రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగులు సుఖ సంతోషాలతో ఉండాలన్నా, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషంతో నిన్న నర్సారావుపేటలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని పలువురు కార్మికులు, పాస్టర్స్, న్యాయవాదులు, వ్యాపారులు తమ సమస్యల్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అత్యంత జనాదరణ నిన్న నర్సారావుపేటలో కనిపించిందని తెలిపారు. అన్ని వర్గాల్లో మంచి ఆదరణ ఉందన్న విషయం నిన్న జరిగిన కార్యక్రమాన్ని చూస్తే స్పష్టమైందన్నారు. ప్రతి కుటుంబానికి మేలే చేసే అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని తెలిపారు. నర్సారావుపేటలో మళ్లీ హ్యాట్రిక్ కొట్టి చూపిస్తానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అట్లానే మీడియా సోదరులు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, ఆదిమూలపు సురేష్ గారు కానీ, అదేవిధంగా మేరు నాగార్జున గారు, మన పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి, అట్లానే విజయసాయి రెడ్డి గారు ఎంతో ఓపికతో ఉదయం నుంచి కూడా 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రముఖులతో పట్టణంలో సమావేశాలు ఏర్పాటు చేయటం, డాక్టర్సు, లాయర్సు, వ్యాపార వర్గాలకు సంబంధించిన పెద్దలకి, అట్లానే ఫాస్టర్సు, ఇమాములు, పూజారులు, టీచర్సు, ఆర్టీసీ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఈ విధంగా పలు సమస్యల్ని సాయిరెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. విజయసాయిరెడ్డి గారి దృష్టికి ఆయన కూడా స్పందించి ఇమీడియట్గా స్పాట్లో కూడా కొన్ని డెసిషన్స్ కూడా ఆయన అధికారులతో మాట్లాడి తీసుకోవడం జరిగింది.
కాబట్టి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది కూడా ఆయన ఒక మార్గం చూపించే కార్యక్రమం కూడా చేశారు. అలానే ఈ విధంగా మరి సాయంత్రం 4:20కి ప్రారంభమైన పాదయాత్ర ఎంతో బ్రహ్మాండంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుంది అలానే ఈరోజు ప్రజలు నరసరావుపేట పట్టణంలో నిన్న పాదయాత్రకు రావటం అనేది చాలా గొప్ప విషయం. జనం అంటే జగన్, జగన్ అంటే జనం అనే నినాదాన్ని ఒక్కసారి నిన్న నరసరావుపేట నియోజకవర్గంలో ప్రజలు రావటం బట్టి ఈరోజు మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో గొప్ప ఆదరణ ఉంది. గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో కొందరు దళితులు ఇల్లును అక్రమ కూల్చివేశారు. కష్టపడి కట్టుకున్న ఇల్లు మా ముందే కొంతమంది దొమ్మిగా వచ్చి మమ్మల్ని కొట్టి బయటకు లాగి కూల్చేశారని వారు వాపోతున్నారు. గ్రామంలోని అధికారులు మరియు స్థానిక నాయకులు అండతోనే మా ఇళ్లను కూల్చివేశారని బాధితులు మండిపడ్డారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే మాకు న్యాయం జరిగించాలని మీడియా ద్వారా వారు వేడుకున్నారు. దీనిపై సమగ్ర న్యాయం జరిగేంత వరకు పోరాడతామని బాధితులు అన్నారు. బయటికి వెళ్ళండి బెదిరించారు సార్. కష్టపడి కొనుక్కున్న కాయకాయలు కూలీ నాళ్ళు చేసి తినకపోయినా ఇది కొనుక్కొని ఇది ఇందులో ఉంటుంటే ఇలా దౌర్జన్యం చేసి ఇట్లా దుమ్మిగా చేశారు సార్. మమ్మల్ని 50 మంది జనం వచ్చారు. 50 మంది వచ్చి మమ్మల్ని కొట్టి మధ్యాహ్నం వచ్చారండి. 1 గంటకి ఎవరు లేరు. మా పిల్లల్ని దౌర్జన్యం చేస్తే మేము ఏడకపోయి మేము ఏడ బతకాలి పెట్టారు. మేమేం మట్టికి ఇక్కడి నుంచి కదిలేదు లేదు సార్. అసలు ఇక్కడి నుంచి మేము కదలం, అసలు మేము కదలం. అధికారులు చేసి ఇలా చేస్తే మాకు న్యాయం కావాలి. కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళం అండి. కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళం. ఏ పూటకు ఆ పూటకు తెచ్చుకుంటేనే గడిచిద్ది మాకు. ఏ పూటకు ఆ పూటకు తెచ్చుకుంటేనే గడిచిద్ది. కూలి పనులు చేసుకొని కష్టపడి ఈ స్థలం కొనుక్కుంటే ఈ స్థలాన్ని కూడా ఇలా దుమ్మి కింద చేస్తున్నారు మమ్మల్ని. రోజు ప్రతిరోజు వచ్చి ఇట్లా చిత్రవాదన చేస్తున్నారు సార్. మమ్మల్ని ఇట్లా చిత్రవాదన చేస్తున్నారు మమ్మల్ని. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుంటే మాకు న్యాయం జరిగిద్ది? ఎవరికి చెప్పుకుంటే న్యాయం జరిగిద్ది? అసలుకి మాది వెంగళాయపాలెమే. 20 సంవత్సరాల నుంచి ఈ స్థలాలు కొనుక్కొని కష్టపడి ఇల్లు కట్టుకొని ఇందులో ఇక్కడ ఉంటుంటే వాళ్ళు వచ్చి క్రేన్లో తీసుకొచ్చి క్రేన్లో నుంచి మొత్తం పడేసి మమ్మల్ని కొట్టి బయటికి లాగేసి మా పిల్లల్ని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి మొత్తం ఈ పని చేసి వాళ్ళు కొట్టి మమ్మల్ని ఇచ్చేసి ఇదంతా క్రేన్ తీసుకొచ్చి మొత్తం పడేసారు. పిల్లల్ని మొత్తాన్ని తీసుకెళ్ళి పడేశారు. కట్టింది పడేశారు. కట్టింది పడేశారు. పడేసి మా ఆయన జైల్లో పెట్టి దీన్ని పడేశారు. కనీసం కాగితం కూడా మాకు చేపించలేదు. మాకు న్యాయం జరగదు. రోజుల నుంచి ఇక్కడ కష్టపడి ఉంటున్నాం కాబట్టి మా స్థలం బట్టి మేము వదిలేదే లేదు. కావాలంటే మమ్మల్ని చంపేసి తీసుకెళ్ళమని చెప్పండి, తీసుకోమని చెప్పండి. రెక్కలు పట్టుకొని బయటకి రెక్కలు పెట్టుకుని బట్టలు సామాను కూడా దీనికల్లా వండుకునే తినేలేదు. సామాన్లు అన్ని ఆ రాళ్ళ కిందే ఉన్నాయి. ఒక మనసును వాషింగ్ మిషన్ తీసుకొచ్చి బయట పెట్టారు. నా గుండా తీసుకొచ్చి అటు నిలబెట్టారు. మొత్తం పడేశారు. అటు కొండ వచ్చి ఇది పడేశారు. అది పడేసి ఎమ్మటే ఇది పడేశారు. 1 గంట అడిగినా కూడా ఇవ్వలేదు. ఏం టైం ఉందండి పడేయడానికి? అరగంట పడేయాలి. ఎవరు వాళ్ళు రావాలా? ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పాలా? వాళ్ళు పడేస్తే ఎమ్మాలని రావని పోలీసులు తీసుకొచ్చి అక్కడ పోలీసులు కూడా తగ్గలేదు. డబ్బులు తీసుకొని కూడా వాళ్ళకెళ్ళి మాట్లాడుతున్నారు, మాకెళ్ళి మాట్లాడలేదు.
ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ జవసత్వాలు చేకూర్చారు. మంగళవారం గ్యాస్ట్రోఎంట్రాలజీ వార్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో లివర్ మార్పిడి శస్త్రచికిత్సను ప్రారంభిస్తున్నామన్నారు. ఇంతవరకు చెన్నై, తెలంగాణ మాత్రమే ఈ శస్త్రచికిత్సలు జరిగేవని ఆయన గుర్తు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో లివర్ మార్పిడి కోసం 20 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. ఈ ఖర్చు పేద ప్రజలకు భారం మారుతుండడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు చేయాలని ఆదేశించారని ఆయన తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబులు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో లివర్ మార్పిడి చికిత్స చేయాలని ఆదేశించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్ఓడి డాక్టర్ కవిత, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సర్జని తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ అండి. ఇవాళ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ మా మేడం గారు చాలా ఎంతగానో చేస్తున్నారు మేడం. 18 ఇయర్స్ సర్వీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే కడుపుకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ గ్యాస్ట్రో అంటారు. కడుపులోకి వస్తే గ్యాస్ట్రో అంటారు. గ్యాస్ట్రో అంటే కడుపు నొప్పి. ఇవాళ ప్రజలు కూడా ఈవెన్ గుండె జబ్బు కూడా గ్యాస్ట్రోకి వెళ్ళే స్టేజ్ మనం చూస్తా ఉన్నాం. ఆ క్రమంలో మనకైతే ఇక్కడ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం ఉంది. రాగల రోజుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయాలని వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థిర నిర్ణయంతో ముందుకెళ్తా ఉంది. వాళ్ళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రజలు భయపడతా ఉన్నారు. అది కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరగట్లేదు. వెళ్ళి తెలంగాణలో చేయించుకోవాలి, లేకపోతే తమిళనాడులో చేయించుకోవాలన్న వర్షన్ అయితే వాళ్ళకు కూడా ఉంది. ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వాళ్ళ విడుదల రజనీ గారు కానీ మా ఎంటీ కృష్ణబాబు గారు కూడా నిర్ణయించుకున్నారు. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం క్లియర్ కట్ గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గవర్నమెంట్ సెటప్ లో చేయండి అని ఆయన స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే మనకి ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫీజిబిలిటీ ఉందా లేదని ఒక ఇన్స్ట్రక్షన్ కమిటీ కూడా వచ్చి ఇక్కడ చూసి అన్ని కూడా బాగానే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మనం ఇక్కడ కొన్ని వార్డు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి హెపటాలజీ ఐసీయూ కానీ లివర్ సంబంధించిన ఐసీయూ కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక 20 పడకల ఐసీయూ మేము డెవలప్ చేస్తా ఉన్నాం. రాగల రోజుల్లో ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో 20 పడకల ఐసీయూ అడ్వాన్స్ ఐసీయూ లాగా ఉంచి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత వాళ్ళని ఇక్కడ వాళ్ళ కేర్ కోసం ఒక మంచి ఐసీయూ డెవలప్ చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. అదే క్రమంలో ఇంకొక 10 బెడెడ్ ఐసీయూ కూడా మీకు క్యాజువాలిటీ పక్కనే ఇస్తా ఉన్నాం. రాగల రోజుల్లో లివర్ కి సంబంధించిన గ్యాస్ట్రోకి సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో ఉన్న కవిత గారు, వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగూర్ భాష గారు, ఇంకొక అసిస్టెంట్ శివ గారు, ఒక సూపర్ స్పెషాలిటీ కోర్స్ కూడా వచ్చింది కాబట్టి డిఎం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా న్యాయస్థానంలో టీడీపీ అభిమాన న్యాయవాదులు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి రాజీవ్ ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిందని, ఎటువంటి తప్పు లేకుండా బాబు బయటకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు కేసు గెలవలేరని జోష్యం చెప్పారన్నారు. ఇప్పుడు వాయిస్ చెప్తాం. ఏ నచ్చదా మీకు? నా పేరు రాజీవ్ ఆనంద్, లీగల్ సెల్ జిల్లా సెక్రటరీ. ఈరోజు న్యాయం గెలిచింది. బాబు గారు పెట్టిన సిఐడి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులు వీగిపోయాయి. ఎందుకంటే చిన్న ఆధారం కూడా లేకుండా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంతో మంచి ప్రోగ్రాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే ప్రోగ్రామ్ను ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది, బాబు గారు ఏదో తప్పుడుగా ఆ లబ్ధి పొందారనే ఉద్దేశంతో ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. దానికి ఒత్తాసుగా సిఐడి అధికారులు అక్కడ ఏదో జరిగింది 350 కోట్లు, 90 కోట్లు, 27 కోట్లు అంటూ చూపించారు. కానీ ఈరోజు కోర్టులో
హైకోర్టులో సింగిల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా recently. The case has been registered in the year 2021. What made this particular CID department to show this particular person to be the accused in the particular case? And I can understand if there is any amount has been transferred to the account of Chandrababu Naidu or his son or his wife or daughter-in-law, whatever it is, any piece, then they can register the property, register the case against the officer. Unnecessarily, he has been arraigned as an accused and was put in jail. This is beyond the scope of the criminal law. On suspicion, a person has been arraigned as an accused and has been victimized, subjecting his health be deteriorated is very bad. Even till today, the court upheld that there is no prima facie evidence to the factum of misappropriation by the Chandrababu Naidu is a crystal clear to prove that the CID people are acting in vengeance against the ex-chief minister and other people. The person who has given order, the person who gave the order to withdraw the amount or transfer the amount, that is by the then secretary Kallam Ajay Reddy, he has been excluded. బ్రిటన్ విశేషాలు.